తీసి మీకు ఇచ్చే వాటా ఉంటది కదా, పన్నుల్లో వాటా లాగేసుకుంటామని చెప్పింది కేంద్రం. మీకు గుర్తుకు తెచ్చుకుంటే జగన్ టైంలో అట్లా లాగేసుకున్నారు. చంద్రబాబు టైంలో అట్లాంటి అప్పులన్నిటికీ డబ్బులు జగన్ టైంలో లాక్కున్నది కేంద్రం. లాక్కుంటే జగన్ వెళ్ళి నానా తిప్పలు పడి, అయ్యా మీరు ఇట్లా ఒకేసారి లాగేస్తే వాళ్ళ పాపం అంతా నానెత్తినేస్తే ఎట్లాగా అంటే, మరి నువ్వు తర్వాత అయినా చెయ్యాలి కదంటే, ఒక్క పని చేయండి, ఒక్కసారికి వెసులుబాటు ఇచ్చి మీకు 20,000 కోట్లేమో లాక్కున్నారు నా దగ్గర నుంచి, ఏడాదికి ఎంత తీసుకోండి అని చెప్పాడు. చెబుతా అప్పుడు ఒప్పుకుని 5,000 కోట్లేమో కట్ చేసుకుని మిగతా 15,000 కోట్లు వెనక్కి ఇచ్చింది. ఇచ్చి 5 ఏళ్లలో దాన్ని కంటిన్యూటీ అని చెప్పింది. చెప్పి 5 ఏళ్లలో ఏడాదికి 5,000 3,000 కోట్లు ఎంతో తీసుకుంటది కేంద్రం. దేశవ్యాప్తంగా ఇదే విధానం అమలు చేసింది. చేస్తే దాంతో పాటు ఇంకో రూల్ ఏం పెట్టిందంటే, కొన్ని ఈ రాష్ట్రాలని సాగ్రిగేట్ చేసింది. ఇప్పుడు మనకి దాన్ని ఏమంటారు, సిబిల్ స్కోర్ ఉంటది కదా, మీరు బాగా డబ్బులు కడితే ఎక్సలెంట్, లేకపోతే గుడ్, సరిగ్గా కట్టలేకపోతే బ్యాడ్ అయితే మీకు డబ్బులు లేదు. అట్లాగా రాష్ట్రాలని సాగ్రిగేట్ చేసింది. సరిగ్గా కడతనోడెవడు కట్టనోడెవడు ఇట్లాగా. ఈ ఎక్కువ కట్టలేనటువంటి వాడికి ముందు డబ్బులు కట్టాలాడు, కడితేనే వాడికి ఇస్తుంది బిల్లు. ప్రీపెయిడ్ ఛార్జెస్ అనమాట అది. అలా కాదు, కొంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు, కట్టగలరు కానీ విసిగిస్తున్నారు, వాళ్ళకి 45 రోజులు గడువు. నువ్వు ఇప్పుడు ఈ నెల కరెంట్ తీసుకున్నావు, 45 రోజుల్లో